కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం రామలింగేశ్వర గ్రామ శివారులోని కూడవెల్లి వాగు ఒడ్డున వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామికి జాతరకు ప్రతి సంవత్సరం పుష్యమాస అమావాస్య రోజు జాతర ప్రారంభమవుతుంది. అయితే ఈ ఆలయానికి ఆనుకొని ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది. అన్ని వాగులు ఎడమ నుండి కుడివైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ వాగు మాత్రం కుడి నుండి ఎడమకు ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ రెండు వాగులు కలిసే సముదాయాన్ని త్రివేణి సంగమము అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా రెండు వాగుల సముదాయాన్ని కలిసేదాన్ని కూడలి అంటారు. అందుకే ఈ వాగు పేరు కూడవెల్లి వాగుగా నామకరణం చేశారంటూ పూర్వీకులు చెబుతున్న మాట. ఇలాంటి వాగులు పుష్యమాస అమావాస్య రోజు పుణ్య స్నానాలు ఆచరిస్తే భక్తుల కోరిన కోరికలు తీరుతాయని భక్తులు సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చి అమావాస్య రోజు వాగులో ఉపన్య స్నానాలు ఆచరించే ఆనవాయితీ ప్రతి సంవత్సరం సాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఆలయ పూజారి సాకేత్ శర్మ మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన విశిష్టతను తెలిపారు. రావణరాముని యుద్ధము జరిగిన తర్వాత శ్రీరామచంద్రునికి బ్రహ్మహత్య మహాదోషం పట్టుకుంది. ఆ దోష ప్రాయశ్చిత్తం కోసం రెండు వాగుల సంగ్రామం చెంది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి కూడలి వాగులో పుణ్యస్నానాలు ఆచరించి శివారాధన చేయాలని శ్రీరాముడు సంకల్పమని అన్నారు. అంతేకాకుండా ఆంజనేయుణ్ణి కాశీకి పంపించారని తెలిపారు. కాశీకి వెళ్లిన ఆంజనేయ స్వామి వారు సాక్షి హామీ తీసుకోకుండా శివలింగాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేయగా ఎంతకు అక్కడి శివలింగం కదలకపోయేసరికి విగ్రహానికి కారణం ఏంటో అని ఆలోచిస్తూ అప్పుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు రామభక్తికి మెచ్చినటువంటి విఘ్నేశ్వరుడు కాశీలో ఉన్నటువంటి సాక్షి గణపతి ఆంజనేయుడికి శివలింగాన్ని ఇస్తారని తెలిపారు. కూడలి క్షేత్రానికి పంపించారని వివరించారు. ఈలోపే రాముడు పరమ పవిత్రమైనటువంటి మాండవ్య నదిలో గల ఇసుకతో సైకత లింగాన్ని ప్రతిష్ఠ చేశారు శ్రీరామచంద్రమూర్తి గారు. కాశీ నుండి తీసుకువచ్చిన శివలింగం కూడా ఒకే స్థానంలో ఉంచి ప్రతిష్ఠ చేశారని తెలిపారు. అనాది కాలం నుండి సీతారామచంద్రుడు స్థాపన చేసినటువంటి శివలింగాన్ని నేటికి కలియుగంలో కూడా మనం దర్శించుకుంటున్నామని తెలిపారు. ఏ రోజైతే పుష్య బహుళ అమావాస్య రోజు స్వామివారు శివలింగ ప్రతిష్టాపన చేశారని తెలిపారు. ఈ సంవత్సరం కూడా బహుళ పుష్య అమావాస్య నుండి జాతర పెద్ద ఎత్తున జరుగుతుందని తెలియజేశారు. ఈ నెల ఫిబ్రవరి 9 నుండి ప్రారంభమై ఈ జాతర 5 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగుతుందని, ఈ జాతరకు సుదీర్ఘ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొంటారని తెలియజేశారు. అంతేకాకుండా ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దేవుని కృపకు పాత్రులై అందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారని తెలియజేశారు. కూడలి క్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయనే మాఘమాసోత్సవ ప్రియాయ శ్రీరామలింగాయ మంగళం. కోరిన భక్తుల సకల మనోభీష్టాలను నెరవేర్చేటువంటి స్వామి సాక్షాత్ శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారు. పూర్వం రామరావణ యుద్ధం జరిగిన తర్వాత శ్రీరామచంద్రుల వారికి బ్రహ్మహత్య మహాపాతక దోషం వస్తుంది. ఆ దోష ప్రాయచిత్తార్థం పరమ పవిత్రమైనటువంటి కూడలి సంగమ స్థలంలో పుణ్యస్నానములు ఆచరించి ఆంజనేయ స్వామి నుండి కాశీ నుండి శివలింగం తెప్పించి అట్లాగే సైకతంతో ఇక్కడే శివలింగ స్థాపన చేశారు. పూర్వకాలంలో అంటే ఆ త్రేతాయుగం నాడు శ్రీరామచంద్రుల వారు తానే స్వయంగా సైకతంతో శివలింగ స్థాపన చేసి కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి ఘట్టాన్ని నేటికి కలియుగంలో మనంతా కూడా దర్శించుకునేటువంటి సౌభాగ్యం మనకు ఉంది. భక్తులంతా ఈ అమావాస్య రోజు పుష్యమావాస్య రోజులు పుష్య అమావాస్య రోజున పరమ పవిత్రమైనటువంటి కూడవెలి నదిలో పుణ్యస్నానం ఆచరిస్తుంది. ఎందుచేత అంటే శ్రీరామచంద్రుడు దశావతారంలో విష్ణుమూర్తి యొక్క 7వ అవతారం. స్వయంగా విష్ణుమూర్తే మానవ అవతారం ధరించి కర్మను ఈ విధంగా ఆచరించి తరించాలనేటువంటి మార్గనిర్దేశం చేసినటువంటి అవతారం శ్రీరామావతారం. మాత్రం అనేక దుష్కర్మలు చేస్తుంటాం. సకల పాపాల నుండి విముక్తి పొందాలంటే ఈ అమావాస్య రోజున ఏ ముహూర్తానితే శ్రీరామచంద్రుల వారు ఇక్కడ పుణ్యస్నానం ఆచరించారో అదే ముహూర్తమున మనమంతా కూడా పుణ్యస్నానం ఆచరించినట్లయితే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, సకల పాపహరణం అని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. పుష్యబహుళ అమావాస్య నుంచి మొదలుకొని మాఘమాసంలో వచ్చేటువంటి 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కూడవెల్లి జాతర జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను ఫిబ్రవరి 9, 2024 నుంచి మొదలుకొని 5 రోజుల పాటు కూడవెల్లి జాతరోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇట్టి జాతరోత్సవాల్లో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం,
తో కార్యక్రమాలు ప్రారంభమై తర్వాత భక్తులకి సర్వదర్శనాలకు అవకాశం ఉంటాయి. ప్రతిరోజు ప్రదోషకార్చన, ఆ తదుపరి స్వామివారి పల్లిక సేవ అత్యంత వైభవపేతంగా, సశాస్త్రీయంగా, శైవాగమోక్తంగా వంశపారంపర్య దేవాలయ అర్చక స్వాములు శైవాగమోక్తంగా నిర్వహిస్తారు. ఇట్టి కార్యక్రమాల్లో భక్తులంతా కూడా విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాల్సిందిగా మనవి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వతో సన్మంగళాని భవంతు. శుభం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.